సమయం వచ్చేసింది. అడవిలో నుండి పులులతో తిరిగి వచ్చిన తర్వాత మణికంఠుడి దైవత్వం ఇక మరుగున పడలేకపోయింది. ప్రజలు అతని గురించి అద్భుతాలు చెప్పుకోవడం ప్రారంభించారు. రాజు కూడా తన కుమారుడి ముందు గర్వంగా కాక వినయంగా వంగిపోయాడు. అయినప్పటికీ మణికంఠుడు నిరహంకారంగా ఉండిపోయాడు. ఆ సమయంలో దేవతలు మరియు ఋషులు అతని వద్దకు వచ్చారు. వారు అతనికి గుర్తు చేశారు, ఈ జన్మల్లో అతని నిజమైన లక్ష్యం మహిషిని సంహరించడం. ఆమె ఒక వరం పొందింది, ఆ మానవుడు మరియు స్త్రీ సంయోగం నుండి పుట్టినవాడు మాత్రమే ఆమెను సంహరించలేడు. కాని మణికంఠుడు శివుడు మరియు విష్ణువు సంయోగం ద్వారా పుట్టినవాడు. ఆ దైవిక పిలుపును మణికంఠుడు స్వీకరించాడు. ప్రజల ప్రేమతో, దేవతల ఆశీర్వాదంతో అతను యుద్ధానికి బయలుదేరాడు. ప్రకృతి స్తంభించింది. అడవులు నిశ్శబ్దంగా మారాయి. ఆ సమయం ఆసన్నమైపోయింది. మహిషి మహాకోపంతో అడవిలో నుండి బయలుదేరింది. ఆమె ప్రతీకారం భూమిని కంపింపజేసింది. ఘోరమైన యుద్ధం జరిగింది. కాని మణికంఠుడు శాంతంగా నిలిచాడు. అతనిలో నుండి వెలువడుతున్న తేజం యుద్ధాన్ని మార్చింది. ఒక సమయానికి అతను ఆకాశంలోకి ఎగిరి భూమిపై గట్టిగా దిగాడు. అదే మహిషిని ఓడించిన క్షణం. ఆమె శరీరం కూలిపోయింది. ఆమె చీకటి అంతమైంది. ఆమె ఆత్మ దెయ్యం కాదు. ఆమె ఒక శాపగ్రస్త దేవత. తన పూర్వ జన్మపు శాపం వల్ల రాక్షసిగా మారింది. ఇప్పుడు ఆమె తలవంచి మణికంఠుని నమస్కరించింది. మణికంఠుడు ఆమెను క్షమించి శాంతిని ప్రసాదించాడు. దేవతలు ఉత్సవం చేశారు. ఆకాశం నుండి పుష్పాలు వర్షించాయి. మణికంఠుడు శబరిమల పర్వతంపై నిలిచాడు, విజేతగా కాదు, దైవంగా. ఆ పర్వతం ఆ తర్వాత శబరిమలగా ప్రసిద్ధికెక్కింది. అక్కడే అయ్యప్పుని దైవిక శక్తి శాశ్వతంగా నిలిచిపోయింది.